తిరుమలలో అన్నప్రసాదాల విక్రయ కేంద్రాల్లో పనిచేసే కార్మికులు ధర్నాకు దిగారు. 3 నెలలుగా జీతాలు అందలేదంటూ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ అన్నదాన విభాగం అధికారులు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తమను ఆదుకోవాలని సీఎం చంద్రబాబుకు కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఈ కాంట్రాక్ట్ మారి 1 ఇయర్ పైనే అవుతుంది. ఇంతవరకు 1 నెల కూడా శాలరీ పడలేదు. ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది. లాస్ట్ మంత్ 2 మంత్స్ తర్వాతే పడింది. అంతకుముందు 2 మంత్స్ తర్వాతే పడింది. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఇంతవరకు శాలరీ పడలేదు. ఏ అధికారి అడిగినా మేము చూస్తాం బాబు, మాట్లాడతాం బాబు అంటారు, కానీ ఇంతవరకు ఎవరు మాట్లాడింది కానీ మా గురించి పట్టించుకునేదే లేదు. దాదాపు 524 మంది పనిచేస్తున్నాం. మాకు ఇంతవరకు శాలరీ గట్టిగా పడడం లేదు. సంఘాలు ఎట్టు కట్టుకోవాలా, పాడీలు ఎట్టు కట్టుకోవాలా, ఎంతమంది బాధపడుతున్నారు. ఊర్లో అయితే అందరూ మమ్మల్ని తిడతారు. ఏ ఉద్యోగం ఆ ఉద్యోగం చేయకుండా ఉంటే ఇంటికి వచ్చేయండి మీరు, ఇంత దేవతల్లో మీకు డబ్బు లేదా అట్లా అడుగుతున్నారు ఊర్లో. మాకెంత బాధలు ఉన్నాయంటే మేము అటు పెడతాను. ఎట్లా నేను చేసేది ఎందుకు, కడుపు జరుపుకునేందుకే ఏం తిని బతకాలి మేము. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 100 సార్లు